సరిపోతుందిగా ఇంకేమన్నా కావాలి మీకు తను ఉన్నారంటే సుమ్మని కదా. ఏయ్ మా అన్న మీ అక్కతో మాట్లాడాలంట, కొంచెం చెప్తావా? అలాగే చెప్తా. ఏటైంది? బావగారు అక్కతో కొంచెం మాట్లాడాలంట. అదేంటి అలా ఆవిడే మాట్లాడుకుంటారు మధ్యలో మాట్లాడుతూ ఏమా ఉండమ్మా వెళ్ళిపోతున్నారు మీ ఆడిగాలు పెడతారు రండి ఏమా వెళ్ళిపోతున్నారు మార్చా పెద్ద టెన్షన్ ఏం పడక్కర్లేదు, ఫ్రీగా మాట్లాడి రావచ్చు. నువ్వు బిగుసుకుపోకు. నువ్వు కూడా రా నా పక్కనుండు. నేను రాకూడదు, బాగోదు. నీతో మాట్లాడుతా అన్నాడు, నాతో కాదు. నేను రాను. హాయ్. హాయ్. మాట్లాడు. వసద తను మా అక్క. నేను పెళ్లి చూపులకే రావాలి, వీళ్ళు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. సొంత చెల్లిని మళ్ళీ. మా అక్క కూడా అంతే, ఏం చెప్పదు. రెగ్యులర్ అక్క చెల్లెల టైప్స్ ఉండదు, అన్ని లాకర్లోనే. మీరే చెప్పండి, వచ్చిన ఫస్ట్ సంబంధమే ఓకే చేసేస్తారా? ఓకే చేసేస్తారా? మీరు బానే ఉన్నారు కాబట్టి సరిపోయింది. కొంచెం అటు ఇటు ఉంటే ఏంటి పరిస్థితి? నేనైతే మినిమం హాఫ్ సెంచరీ కొడతా. అయినా నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనులేండి, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అవును, ఇప్పటి వరకు మీరెన్ని సంబంధాలు చూసారు? లెక్క పెట్టలేదు. అయితే పెద్ద నంబరే. ఒక్క నిమిషం. ఓకే ఓకే ఓకే. ఏమైంది? ఈ వసపిట్ట ఇంకా చాలు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నువ్వే కదా లాక్కొచ్చా? నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవును, డైలీ ఫైనాన్స్ బిజినెస్ అంటే కొంచెం గడ్డాలు అవి పెంచుకుని రఫ్ అండ్ టఫ్ గా ఉంటారు కదా. మీరేమో ఇలా ముద్దపప్పులా ఉన్నారు. వర్కౌట్ అవుతుందా? అంటే ఎంగేజ్మెంట్ కదండి, గెటప్ చేంజ్ చేశా. మా ఊర్లో ఉంటే ఎప్పుడు మెడలో లెదర్ బెల్ట్, బొడ్లో కత్తి, గన్ను, అప్పుడప్పుడు కొమ్ము కూడా ఉండేది. అరే గొంతు బాగుంది, గొంతు బాగుంది. కొంచెం అలా పక్కకి వెళ్దామా? వాళ్ళు చూస్తున్నారు. ఓకే ఓకే ఓకే, నడక కూడా బానే ఉంది. సాయిబాబా. ఇంకొక లాస్ట్ డౌట్. నాకు 25, నన్నే పెళ్ళెప్పుడు అని దొబ్బేస్తుంటారు. 30 వచ్చిన అబ్బాయిల్ని ఎవరు అడగరెందుకు? ఇంకెప్పుడు పెడతావురా పప్ప? నా పెళ్లి 19 ఏళ్ళకి అయిందిరా. పిల్లలు పుట్టారా నాన్న?